నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 31వ తారీఖు 1వ నెల జనవరి 2026వ సంవత్సరం. ఈరోజు శనివారం వచ్చేసి మనకు హుబ్లీ మార్కెట్ అయితే నడిచింది. దరిదాపు 20 నుంచి 30 వేల బస్తాల లోపట్నైతే రావడం జరిగింది. ఇవి వచ్చేసి ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. ముందుగా నాన్ ఏసీ చూసుకుందాం. అంటే ఈ సంవత్సరం పంట పండించిన రైతులైతే ఈ మార్కెట్ యార్డ్కి అయితే తీసుకురావడం జరిగింది. ఏపీఎంసీ మార్కెట్ యార్డు అమర్గోలు హుబ్లీ ఇదన్నమాట ఇన్ఫర్మేషను. ఈరోజు వచ్చేపాటికి చాలా రేట్స్ అయితే చేంజెస్ వచ్చినాయి అనమాట. మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే రావడం జరిగింది. డబ్బీ మొదటగా చూసుకున్నట్లయితే క్వాలిటీ బాగుంటే గిన కార్పెంట్ కలరు డీలక్స్ క్వాలిటీ ఉంటే 50 నుంచి 60 వేలు లోపట్నైతే నడిచినాయి అనమాట. అంటే నాన్ ఏసీవి కానీ ఏసీవి కానీ అంటే క్వాలిటీని బట్టి నడిచినాయి. ముందుగా నాన్ ఏసీవే చూసుకుందాం. అంటే ఈ సంవత్సరం పండినటివి ఇవి వచ్చేసి ఇప్పుడు కొత్తవి మంచి కాయలు నీళ్లు కట్టినట్టు అయితే 45 వేల నుంచి స్టార్ట్ అయినాయండి. క్వాలిటీని బట్టి కొంచెం నెమ్ములు ఎక్కువగా తీసుకొస్తున్నారు, అందుకే 45-50 వేలు లోపలనైతే పడుతున్నాయి. మంచి ఫుల్ డ్రై ఉంటే 55 వేలు వరకు నడుస్తుంది. 55 నుంచి 70 వేల వరకు అయితే విత్తనాల క్వాలిటీ. ఇవి ఏసీవి కాదు, మెయిన్ ఈ నీళ్లు కట్టినటివి కాదు, వర్షానికి పండించినట్టు అనమాట. ఈ క్వాలిటీలు 55 నుంచి 70 వేల వరకు నడిచినాయి విత్తనాల కాయలు. ఇవి మిగతా క్వాలిటీలు డబ్బీ కొంచెం సెకండ్స్ ఉండేవి 35 నుంచి స్టార్ట్ అయ్యి 52 వేల వరకు నడిచినాయి. ఇవి వచ్చేసి కొంచెం మనకు 40 నుంచి 50 వరకు నడిచినట్టు డీలక్స్ క్వాలిటీలు అండి. మీడియం క్వాలిటీ వచ్చేసి 45, 46, 42, 40లు ఇట్లా ఎక్కువగా కనిపించాయి మార్కెట్లో. అలాగే కడ్డీ వచ్చేసి విత్తనాల క్వాలిటీ వర్షానికి పండినట్టయితే 62 వేలు నడిచింది. నీళ్లు కట్టినట్టు 50 వేలు టాప్ అండి. ఒరిజినల్ కలరు కార్పెంట్ కలరు, థమ్సప్ కలరు, ఈ కలర్ ఉంటేనే మనకు ఈ రేట్ చేస్తున్నారు. కలర్ ఉంటే కూడా మంచి ధరలు అయితే పలుకుతున్నాయండి. చాలామంది ఇంకా సంకోచిస్తున్నారు, అన్న 50 వేలు కడిగారు, 52 వేలు కడిగారు, ఇస్తున్నా వద్దనేది. అది మీరు క్లారిటీ చూసుకోండి. మద్దతు ధర అయితే ఇప్పుడు ఎంఎస్పి అంటే వచ్చేసిందనమాట. మనకు వచ్చేసి హై క్వాలిటీ మీడియం క్వాలిటీకి కూడా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి. అమ్ముకునేదైతే నేనైతే మంచిదని అనుకుంటున్నా. అలాగే 2043 నీళ్ళు ఎక్కువ వేసుకొచ్చారు. ఒక 90 బస్తాలు 36 వేలు అట్లా టాప్ లైన్ మంచి క్వాలిటీ 36 వేలు వేసినారు. ఇవే నీళ్ళు వేసుకురాకుండా ఉంటే 39, 40 టచ్ కావాలి ఇవి కాయలు అంటున్నారు అనమాట. అలాగే సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 30 నుంచి స్టార్ట్ అయ్యి 40 వేల వరకు నడిచింది మార్కెట్. సర్పన్ కూడా మంచి రేట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఇవి కూడా క్వాలిటీని బట్టి రేట్స్ అయితే పోతున్నాయి. కాస్త చూసుకోవాల్సిన పరిస్థితి. క్వాలిటీలు బాగుంటే, క్వాలిటీలు లేకుంటేనే 35 లోపల నడుస్తున్నాయి. క్వాలిటీ ఉంటే 40 వేల వరకు నడిచినాయి ఈరోజు కూడా మార్కెట్. అలాగే 5531 కూడా మంచి ధరలు అయితే ఉన్నాయండి. 5531 కూడా మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే 20-22 టాపులు కనిపించినాయి. 273 20-22 వేలు నడిచినాయి అనమాట. అలాగే మిగతా క్వాలిటీలు వచ్చేసి తేజ 22 నడిచిందండి. 341 23 వేల వరకు నడిచినాయి. గుంటూరు వచ్చేసి ఈరోజు 24 వేల వరకు నడిచినాయి. క్వాలిటీ బాగుంటే, క్వాలిటీ తక్కువ ఉంటే 15, 16, 18 ఇట్లా నడిచినాయి కొన్ని క్వాలిటీలు. అలాగే ఏసీ మాట్లాడుకుందామండి. ఏసీ వచ్చేసి కొంచెం క్వాలిటీ బాగుంటే కర్నూలు డిడీలు ఏసీ 18 వేలు అట్లా నడిచినాయి. కొత్త వచ్చేసి 22 వేలు నడిచినాయి. అలాగే షార్క్లు వచ్చినాయి 18 వేలు. 10081లు, త్రిమూర్తి 411లు 20 వేల వరకు నడుస్తున్నాయి మార్కెట్. సీడ్ ఏదైనా తీసుకోండి, మంచి క్వాలిటీ తీసుకొచ్చి 20 వేల వరకు నడుస్తున్నాయి. ఏసీ డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు 40-42 నడిచినాయి. మంచి క్వాలిటీలు వస్తే 45 వేల వరకు కూడా వేస్తున్నారు. కడ్డీ వచ్చేసి 42 వేలు టాప్ లైన్. డబల్ డీ వచ్చేసి కొత్తది 50 వేలు నడిచింది నీళ్ళు కట్టినది. అలాగే వర్షానికి పండినది అయితే 58 వేలు టాప్లు అనిపించుకున్నాయి. అలాగే సెకండ్స్ వచ్చేసి 35 వేలు నడిచినాయి. డబ్బీ కూడా సెకండ్స్ ఈరోజు కొత్తవే సెకండ్స్ 30 నుంచి స్టార్ట్ అయ్యి 40 వేల వరకు నడిచినాయి. కడ్డీ కానీ 30 నుంచి స్టార్ట్ అయ్యి 35కి అయితే ఎండ్ అయినాయి అనమాట. అలాగే 5531 కూడా 14 నుంచి 18 ఇట్లా సెకండ్స్ కూడా నడిచినాయి కొత్తవి. సీడ్స్ ఏదన్నా ఎత్తుకోండి, మనకు సెకండ్స్ కూడా 12 నుంచి స్టార్ట్ అయ్యి 14, 15, 16, 18 వేల వరకు నడిచినాయి. పర్లేదు, మార్కెట్ కూడా స్టడీగానే నడిచింది. అలాగే మిగతా క్వాలిటీలు మోర్ దాన్ మనకి షార్క్లు కానీ ఇవన్నీ సెకండ్స్ కూడా 8-9 వేలు నడిచినాయి. తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ తెల్లగాయలు ఈరోజు కాస్త స్లో అయిందండి మార్కెట్. 20-22 నడిచింది. మంచి క్వాలిటీ
అంటే మనకు 70-80% ఉంటే 20-22 వేస్తున్నారు. నీళ్ళు కట్టింది కానీ వర్షానికి పండింది కానీ ఒకటే రేట్లు నడుస్తున్నాయి తెల్లగాయలు. ఎందుకంటే సిగరెట్ కలర్స్ ఎక్కువగా వస్తున్నాయి. మంచి కలర్ ఉన్నా కూడా అంటే ఒక్కొక్కటే క్వాలిటీ లేవన్నమాట. గ్రేడింగ్ బట్టి నడుస్తున్నాయి అనమాట. 20-22కి మించి అయితే కనిపించలేదు తెల్లగాయలు కూడా. మంచి కాయలు కూడా ఈరోజు ఓవరాల్ మార్కెట్ అంతా నీళ్ళు కట్టినట్టు 50-55 వేలు నడిచినాయండి. అంతకుమించి అయితే నడచలేవు. వర్షానికి పండినట్టువి మన రైతులు తీసుకెళ్తున్నా కూడా క్వాలిటీ లేవన్న నెపంతో 40-45 50 వేలు లోపట్నైతే నడిచినాయి. క్వాలిటీ ఉంటేనే పైన నడుస్తున్నాయండి, అది బాగా గుర్తుంచుకోండి. ఇక మనకు తెల్లగాయలు కూడా 2043 ఈరోజు 8-10-11 ఇట్లా ఎక్కువగా నడిచినాయి. అలాగే 14,000 నడిచినప్పుడు సెకండ్స్ 14 నుంచి 20, 22, 25 నడిచినాయి. ఏసీ కూడా 2043 ఈరోజు 28 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ తీసుకొని వస్తే. లేదు బిలో క్వాలిటీ అంటే 30-32 అయితే నడిచిందనమాట. హుబ్లీ మార్కెట్ కూడా బ్యాడీ మార్కెట్ కంటే ఎక్కువగా రైజ్లోనే కూడా ఉంది. ఈ మార్కెట్ కూడా పోవచ్చు అనమాట. ఎవరైనా కాయలు ఉన్నా కూడా మీరు వాట్సాప్ అయితే చేయండి. నా నంబర్ వచ్చేసి 89 19 71 24 02. ఈ సిమ్ అయితే తెచ్చుకున్నాను. మీరు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.